గజేంద్ర మోక్షం భిల్లి భల్ల పద్యము. భిల్లి భల్లలు లాయక భల్లుక పని ఖడ్గ గవై బలుముఖ చమరి ఝిల్లి హరిసర భక్కరికి మల్ల అద్భుత కాకమోకమయమగ నడవిన్. ఈ పద్యం పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. దట్టమైన అడవిని వర్ణిస్తూ అందులో ఉండే రకరకాల జంతువులను వివరించారు పోతన గారు. భిల్లి భల్ల అంటే భిల్లు జాతికి చెందిన స్త్రీ పురుషులు. లులాయకం అంటే అడవి దున్నపోతు. భల్లూకం అంటే ఎలుగుబంటి. ఫణి అంటే పాము. ఖడ్గ అంటే ఖడ్గమృగం. బలిముఖం అంటే కొండముచ్చు. చమరి అంటే కస్తూరి మృగం. ఝిల్లి అంటే ఈలకోడి. హరి అంటే సింహం. శరభం అంటే శరభమృగం. కరి అంటే ఏనుగు. కిటిమల్ల అంటే మేలుజాతి పంది. కాక అంటే కాకి. మూక అంటే గుడ్లగోబ. ఈ పద్యంలో అనేక పదాల అర్థాలు తెలుస్తాయి. పిల్లలకు నోరు తిరుగుతుంది. పద్యాలు చదవండి, చదివించండి. కడుపు నిండడానికి ఇంగ్లీష్ రావాలి, మనసు నిండడానికి తెలుగు కావాలన్నాడు ఒక మహానుభావుడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.